నిన్న మొన్నటి దాకా చాలా హడావుడి నడిచింది. ఇప్పుడు సీన్ మారింది. కలకల్లాడిన భవనాలన్నీ వెలవెలబోతున్నాయి. టూలెట్ లీజ్ బోర్డులతో ఖాళీగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కమర్షియల్ స్పేస్ లో వచ్చిన మార్పేంటి? వాణిజ్య స్థలాలు ఖాళీగా ఎందుకు కనిపిస్తున్నాయి? హైదరాబాద్ కమర్షియల్ స్పేస్లకు గిరాకీ తగ్గిందా? ఎక్కడ చూసినా ఆఫీసు భవనాలు ఖాళీగా ఉన్నాయా? లీజు కోసం అడిగేవాళ్లే లేరా? హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న నగరం అతి వేగంగా విస్తరిస్తుంది. 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ రూపం అమాంతం మారింది. బహుళ అంతస్తుల భవనాలు పదులు వందల్లో పెరుగుతున్నాయి. ఓ పక్క నివాసం ఉండటానికి అపార్ట్మెంట్లు, మరోపక్క సువిశాల ఆఫీసు భవనాలు భారీ ఎత్తున కట్టేశారు. కొత్తగా ఎన్ని భవనాలు వచ్చినా అంతకంటే ఎక్కువే డిమాండ్ ఉందనే పరిస్థితి కనిపించేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి మారింది. ఒకప్పుడు కోట్లకు కోట్లు వెచ్చించిన హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్ దొరికేది కాదు. ఇప్పుడు రండి బాబు రండి అంటున్నా లీజ్కి తీసుకునేవారే లేరు. గతంతో పోల్చితే అద్దెలు, లీజు ధరలు భారీగా తగ్గించినా ఆక్యుపై చేసేవారు లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇది హైదరాబాద్ మహానగరంలో కమర్షియల్ స్పేస్ల పరిస్థితి. నగరంలో ఎక్కడ చూసినా ఆఫీసు భవనాలు ఖాళీగా పడి ఉంటున్నాయి. చివరకు లీజ్కు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూడాల్సి వస్తుంది. ఒకప్పుడు హాట్ కేకుల్లా కాసులు కురిపించిన కమర్షియల్ స్పేస్లకు ఇప్పుడు ఊహించని విధంగా గిరాకీ తగ్గింది. హైదరాబాద్లో తగ్గిన వాణిజ్య స్థలాల డిమాండ్, కుదేలవుతున్న ఆఫీస్ స్పేస్ మార్కెట్, క్యూలో లీజ్ లేదా రెంటుకు భారీ కమర్షియల్ బిల్డింగ్స్. దేశంలోనే టాప్ సిటీగా ఎదిగింది హైదరాబాద్. భౌగోళికంగా, సాంస్కృతికంగా హైదరాబాద్కు ఎన్నో అనుకూలతలున్నాయి. సమశీతోష్ణ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. హైదరాబాదీ కల్చర్లోని హాస్పిటాలిటీ కొత్త వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. అందుకే ఏ భాషకు చెందినవారైనా, ఏ ప్రాంతానికి చెందినవారైనా హైదరాబాద్ ఒక్కసారి వస్తే ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. అందుకే హైదరాబాద్ను మినీ ఇండియా అంటారు. అందుకే వ్యాపారం, వాణిజ్యం, సాంస్కృతిక రంగం, ఏ రంగం చూసినా హైదరాబాద్ కలకలలాడుతూనే ఉంటాయి. కానీ ఇదంతా నిన్నటి మాట. దేశంలోనే ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఇప్పుడు రియల్ రంగంలో కుదేలవుతుంది. అనేక అంతర్జాతీయ స్థాయి సంస్థల ఆఫీసులకు కేర్ ఆఫ్గా నిలిచిన నగరం ఇప్పుడు రియల్ రంగంలో వెలవెలబోతుందన్న మాట వినిపిస్తుంది. హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్లకు కరోనా ముందున్న డిమాండ్ ఇప్పుడు లేదు. సర్వేలు చెప్తున్న మాట ఇదే. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇదే మాట చెబుతుంది. హైదరాబాద్ నగరాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అండ్ సెంట్రల్ జోన్లుగా విభజించి ఎక్కడ కమర్షియల్ స్పేస్కు ఎంత డిమాండ్ ఉంది, ఏ జోన్లో ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉందనే అంశంపై నైట్ ఫ్రాంక్ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వే సంచలన నిజాలను వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో కమర్షియల్ స్పేస్లకు కరోనా ముందున్న డిమాండ్ ఇప్పుడు లేదు. ఐటీ సెక్టార్లో గతంలో 50% పెరుగుదల ఉంటే ఇప్పుడు అది 18% తగ్గిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ సెక్టార్, బ్యాంక్, ఫైనాన్షియల్ సెక్టార్, ఇన్సూరెన్స్ మొదలైన రంగాల్లో పెరుగుతున్న అవకాశాలు, కొత్త ఆఫీసులు, ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఈ సర్వే చేస్తుంది నైట్ ఫ్రాంక్ సంస్థ. 2020 మార్చ్ దేశమంతా లాక్డౌన్ మొదలైంది. ఓ పక్క కరోనా భయం, మరోపక్క లాక్డౌన్ కష్టాలు. సరిగ్గా ఈ సమయంలో వ్యాపారాలు తలక్రిందులయ్యాయి. కొత్త పెట్టుబడులకు కొత్త ఆఫీసులు తెరవటం, ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడానికి సడన్ బ్రేక్ పడింది. అంటే లాక్డౌన్తోనే హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్కు గడ్డుకాలం మొదలైందని చెప్పొచ్చు. బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి రంగాలు హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. కోవిడ్ పాండమిక్ ఎఫెక్ట్తో 2020లో ఐటీ కార్యాలయాల కమర్షియల్ స్పేస్ 50% ఉంటే 2021 జూన్ నాటికి 18% పడిపోయింది. అలాగే బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ కమర్షియల్ స్పేస్ 30% నుండి కరోనా కారణంగా 23% తగ్గిపోయింది. ఆఫీస్ స్పేస్ గిరాకీ తగ్గటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కరోనా తర్వాత మొదలైన వర్క్ ఫ్రం హోం నిన్న మొన్నటి వరకు కొనసాగింది. ఇప్పటికీ చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోంలోనే ఉన్నాయి. మరోపక్క నగరానికి కొత్త కంపెనీల రాక కూడా ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఫిజికల్ వర్క్ స్పేస్ కావాల్సిన కంపెనీలు కూడా తక్కువ స్థలమున్న కమర్షియల్ బిల్డింగ్లోకి మారిపోతున్నాయి. దీంతో భారీ ఎత్తున కట్టిన పెద్ద పెద్ద ఆఫీస్ స్పేస్లు ఖాళీగా పడి ఉన్నాయి. హైదరాబాద్లో వెస్ట్ ఏరియా బాగా డిమాండ్ ఉన్న ప్రాంతం. గచ్చిబౌలి నుండి శంకర్పల్లి దాకా భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజుకో అపార్ట్మెంట్ పుట్టుకొస్తుంది.
30-40 అంతస్తుల భవనాలు అనేకం కట్టేశారు. ఐటీ రంగం ఈ ప్రాంతంలోనే బాగా విస్తరించింది. కానీ ఇక్కడ కూడా కమర్షియల్ స్పేస్ భారీ ఎత్తున ఖాళీగా ఉంది. భారీ వాణిజ్య భవనాల ముందు ఆఫీస్ స్పేస్ ఫర్ లీజ్ ఆర్ రెంట్ అంటూ బోర్డులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. వేల ఎస్ఎఫ్టీల సామర్థ్యం కలిగిన బిల్డింగ్ లీజుకిస్తామంటూ బోర్డులు పెట్టడం చూస్తుంటే హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్ మార్కెట్ ఏ స్థాయిలో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి. అక్కడ రెంటు బోర్డులతో బిల్డింగ్లు కనబడుతున్నాయి. హైదరాబాద్ నుండి శంషాబాద్ వెళ్లే రూట్లోనూ ఎక్కడ చూసినా భవనాలు ఖాళీగా బోసిపోయి కనిపిస్తున్నాయి. బయట కనీసం వాచ్మెన్ కూడా ఉండని పరిస్థితి. అద్దెకు లేదా లీజుకు ఇవ్వబడును అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ఎక్కడ చూసినా బోర్డులే కనిపిస్తున్నాయి. ఒక్కసారి సిటీ రోడ్లపై ఓ రౌండ్ వేస్తే పరిస్థితి అర్థమవుతుంది. అడుగడుగునా లీజు, రెంట్ బోర్డులతో దుమ్ము కొట్టుకున్న అద్దాలతో అనేక భవనాలు కనిపిస్తాయి. అంటే హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్లకు గిరాకీ లేనట్టేనా? సిటీలో ఆఫీస్ స్పేస్లు ఖాళీగా ఉండటానికి కారణాలు ఏంటి? కమర్షియల్ స్పేస్ బిజినెస్లో సంక్షోభం భారీగానే ఉందా? ఈ పరిస్థితి ఎంతకాలం? ప్రపంచాన్ని అభద్రతలో పడేసిన పాండమిక్ కారణంగా అనేక రంగాలు మూతపడ్డాయి. కరోనా తీవ్రంగా దెబ్బకొట్టిన రంగాల్లో రియల్ ఎస్టేట్ కీలకమైంది. సానుకూల వాతావరణం ఉన్న చోట కంపెనీలు విస్తరించాయి, ఆఫీసులు తెరుస్తాయి. హైదరాబాద్ నగరానికి ఇలాంటి ఇమేజ్ ఉన్నప్పటికీ కరోనా తర్వాత అంచనాలు తల్లకిందులయ్యాయి. హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్ డిమాండ్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో గ్రేడ్ ఏ కమర్షియల్ బిల్డింగ్స్ ఎక్కువ. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పై సర్వే నిర్వహించిన అనరాక్ సంస్థ తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్లో దాదాపు 1500 ఐటీ కంపెనీలున్నాయి. 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారు. 35.75 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ వినియోగంలో ఉంది. 14.8% ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. రెంటల్ గ్రోత్లో తగ్గుదల భారీ ఎత్తున కనిపిస్తోందని లెక్కలు చెబుతున్నాయి. 10,000 చదరపు అడుగులు ఆ పైన ఉండే ఆఫీస్ స్పేస్, అన్ని రకాల వస్తువులతో పాటు గ్రీనరీ లాంటి ఆహ్లాదకర వాతావరణం ఉన్న భవనాలు ఏ గ్రేడ్ కిందకొస్తాయి. కరోనా కంటే ముందు అంటే 2020 మార్చి నెల వరకు ఇలాంటి బిల్డింగ్ లీజులకు విపరీతమైన గిరాకీ ఉండేది. వీటిలో చదరపు అడుగు లీజు ధర ఒకప్పుడు 110 రూపాయల పైమాటే. కరోనా తర్వాత ఇప్పుడు సీన్ ఒక్కసారిగా మారింది. ఇప్పుడు అదే బిల్డింగ్ లీజ్ ధర చదరపు అడుగు 70 రూపాయలే. ఇంకా బార్గెయిన్ చేస్తే 5-10 ఖచ్చితంగా తగ్గే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇదే ఏరియాలో 2019లో పరిస్థితి ఏమిటో తెలుసా? హైదరాబాద్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఐటీ సెక్టార్లో ఏ గ్రేడ్ ఐటీ ఆఫీస్ భవనాలకు డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలతో వెస్ట్ గచ్చిబౌలి, కోకాపేట, మదీనాగూడ, నానక్రామ్గూడ, శేర్లింగపల్లి ప్రాంతాల్లో కమర్షియల్ స్పేస్ ఆఫీస్ ఏరియా బిజీగా మారింది. ఈ వ్యాపారంలో ఉన్న వారికి కాసులు కురిపించింది. మరి ఇప్పుడు ఖాజాగూడ, రాయదుర్గం ఏరియాల్లో ఐటీ కంపెనీలు ఖాళీ. అటు షేక్పేట నుంచి గచ్చిబౌలి దారిలో ఉన్న కమర్షియల్ బిల్డింగుల్లో చదరపు అడుగు లీజు ధర 40 రూపాయలకు మించడం లేదు. అంటే కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ ఏ స్థాయిలో పడిపోయిందో అర్థమవుతోంది. మిగిలిన సెంట్రల్ బిజినెస్, సబర్బన్ బిజినెస్, ఈస్ట్ హైదరాబాద్ ఏరియాల్లో 70% పైగా కమర్షియల్ స్పేస్ కలిగి ఉన్న అతి భారీ భవనాలు, ఆఫీస్ స్పేస్ ఉన్న చిన్న పెద్ద భవనాల్లో ఇప్పుడు ఎలాంటి కార్యాలయాలు సాగడం లేదు. కేవలం లీజు లేదా అద్దె అనే బోర్డులు మాత్రమే ఉన్నాయి. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ హైదరాబాద్ వుడ్ బి అబౌట్ 60 to 70 million square feet ఓవరాల్. మనం ఎవ్రీ ఇయర్ వీఆర్ లైక్లీ టు డూ బిట్వీన్ 5 to 6 million square feet. మనం ఇప్పుడు ఈసారి చూడాలి ఎంతవరకు వస్తుంది అనేది. కానీ మన బెస్ట్ ఇయర్లో మనము 10 million దాటాం. దట్ వాజ్ ద ఇయర్ 2019. హైదరాబాద్ కమర్షియల్ స్పేస్ భవిష్యత్ ఏంటి? కమర్షియల్ భవనాలు కట్టి కష్టాల్లో పడ్డారా? హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్ల ఖాళీలకు కరోనా ఎఫెక్టే ప్రధాన కారణం. కరోనా టైంలో చాలా ఆఫీసులు ఖాళీ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ కు పరిమితమయ్యారు. ఉద్యోగులంతా ఇంటి నుండే తమ కార్యకలాపాలు నిర్వహించడంలో ఆఫీసులకు పని లేకుండా పోయింది. ఓవైపు ఆఫీస్ మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గడంతో ఐటీ కంపెనీలకు భారం కూడా తగ్గినట్లయింది. పాండమిక్ టైంలో వర్క్ ఫ్రం కారణంగా అవుట్పుట్, క్వాలిటీ కూడా పెరిగిందని చెప్పాయి. ఐటీ కంపెనీలకు లాభాలు వచ్చాయని కూడా గణాంకాలు చెప్తున్నాయి. ఇలాంటప్పుడు మళ్లీ ఆఫీసులు పూర్తిగా తెరుచుకుని పూర్తి స్థాయి స్టాఫ్తో పెద్ద పెద్ద భవనాల్లో పనిచేయాల్సిన అవసరమేముంది? ఇప్పటికే అనేక సంస్థలు హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఉద్యోగులు కూడా ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉన్న కంపెనీల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటప్పుడు పెద్ద పెద్ద భవనాల అవసరం ఏముంటుంది? ఇక కమర్షియల్ స్పేస్ లో కీలక పాత్ర పోషించేది కోవర్కర్.
కోవర్కర్ అంటే బిల్డింగ్ ఓనర్ నుండి ఆఫీస్ స్పేస్ స్థలాన్ని లీజుకు తీసుకుని అవసరమైన మార్పులు చేసి కంపెనీలకు అద్దెకిస్తూ ఉంటారు. ఆఫీస్ స్పేస్ తీసుకునే వాళ్ల నుండి నెలవారీ అద్దె వసూలు చేసుకుంటారు. ఇది కోవర్కర్ డ్యూటీ. అయితే ఇప్పుడు కోవర్కర్ల చేతుల్లోనే ఖాళీ కమర్షియల్ స్పేస్ల జాబితా చాంతాడంతుంది. పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసిన భవనాలకు గిరాకీ లేక ఆర్థిక భారం మోయలేకపోతున్నారు. ఇటు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ కేంద్రాలుగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బేగంపేట, అమీర్పేట్, సోమాజిగూడ, హిమాయత్ నగర్, రాజ్ భవన్ రోడ్, పంజాగుట్ట ఉన్నాయి. అలాగే సబర్బన్ బిజినెస్ డిస్ట్రిక్టులుగా హైదరాబాద్ సిటీ, కొండాపూర్, మణికొండ, కూకట్పల్లి, రాయదుర్గం ఉన్నాయి. అత్యంత డిమాండ్ కలిగిన ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ రియాలిటీ కేంద్రం గ్రేటర్ హైదరాబాద్ లోని వెస్ట్ జోన్ ఏరియా. ఇటు పెరిఫెరల్ బిజినెస్ జిల్లా లిస్టులో గచ్చిబౌలి, కోకాపేట, మదీనాగూడ, నానగ్రామ్గూడ, శేర్లింగంపల్లి ఉన్నాయి. ఈస్ట్ హైదరాబాద్ పరిధిలో ఉప్పల్, పోచారంలో మాత్రమే కమర్షియల్ ఆఫీస్ స్పేస్ బిజినెస్ ఉంది. ఈ ఏరియాలు అన్నిటిలో కమర్షియల్ స్పేస్ కు గతంతో పోలిస్తే ఉన్న డిమాండ్ ఇప్పుడు కనిపించడం లేదు. ఓవరాల్ గా కమర్షియల్ స్పేస్ బిజినెస్ హైదరాబాద్ నగరంలో బొక్కబోర్లా పడిందని చెప్పక తప్పదు. ఇది ఇప్పట్లో లేచే పరిస్థితి కూడా లేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలా మంది యజమానులు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారని సమాచారం.